ఈరోజు పెట్టిన మినపగుండుల్ని బాగా నానబెట్టుకున్నాక ఇట్లా పిండిలాగా చేసి ఇట్లా గట్టిగా పట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని చేతిని చూసారా ఇట్లా స్మూత్గా ఇట్లా పట్టుకొని దాన్ని ఇట్లా కడాయిల నూనె బాగా వేడి అయినాక దాంట్లో అలా వేయాలి. అయితే ఇంకొంచెం టేస్టీ కోసం కావాలంటే మీరు ఏం చేయాలి అంటే కొంచెం జీలకర్ర ఆనియన్ కూడా కలుపుకున్నానుకోండి ఇంకా టేస్ట్ ఉంటుంది. కాకపోతే మా పిల్లలు ఆనియన్ జీలకర్ర తినరని చెప్పి వాళ్ళ మమ్మీ వేయట్లేదు, సాత్విక్ వాళ్ళ మమ్మీ వేయట్లేదు. ఇట్లా కొంచెం కొంచెంగా హోటల్ స్టైల్లో కొంచెం కొంచెంగా మృదువుగాని ఇట్లా పోసి ఇట్లా వేయాలి. అప్పుడు స్టవ్ మళ్ళీ స్టిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్.